ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరువు పీడిత ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని నిర్మించిన దేవాదుల ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 2 యాసంగి సీజన్లలో సాగునీటి విషయంలో రైతుల గోసపుచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యాసంగి సీజన్లో రైతాంగానికి సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమవుతోంది. సరైన ప్రణాళిక లేక దేవాదుల సాగునీటి కేటాయింపుల విషయంలో ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించక గోదావరిలో పుష్కల నీళ్లు ఉన్న ఆ నీటిని ఘోరంగా ఫెయిల్యూర్ అయింది. సో ఫలితంగా ఏడాది యాసంగిలో కూడా వరి, మొక్కజొన్న సహా ఇతర పంటలు సాగు చేసుకుంటున్న రైతులకు నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై టీ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లా పీడిత ప్రాంతంగా ఉండేది. అందులో ప్రధానంగా జనగామ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి ఇలాంటి ప్రాంతాలకు సంబంధించి సాగునీరు అందక ఇక్కడి రైతాంగం అంతా కూడా వలసలకు వెళ్ళినటువంటి సందర్భం ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో దేవాదుల ప్రాజెక్టు పనులను ఉరకలెత్తించి ఈ ప్రాంతానికి లక్షలాది ఎకరాల్లో పంట సాగు అయ్యేందుకు కావాల్సినటువంటి సాగునీరు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం తిప్పలు పడుతున్నారు. సాగునీటికి సంబంధించి కాంగ్రెస్ హయాంలో ఇప్పటికే 2 యాసంగి సీజన్లకు సంబంధించి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఈ యాసంగి సీజన్ సంబంధించి కూడా సాగునీరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతాంగం నష్టపోయేటువంటి ప్రమాదం కనిపిస్తోంది. దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా నీరు అందించాల్సి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది, ఈ స్టోరీలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం తండ్లాడిన జిల్లాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకటి. సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి కరువు పీడిత ప్రాంతంగా మారింది ఉమ్మడి వరంగల్ జిల్లా. దాదాపు 1000 ఏళ్ల క్రితమే గొలుసుకట్టు చెరువుల ద్వారా ఇరిగేషన్ రంగం పట్ల ప్రపంచానికి ఒక అవగాహన కల్పించిన ఉమ్మడి వరంగల్ జిల్లా సమైక్యవాదుల పాలనలో పూర్తిగా వెనకబాటుకు గురైన ప్రాంతంగా, పూర్తి నిర్లక్ష్యం చేయబడ్డ ప్రాంతంగా నిలిచింది. ఆ నీటి కోసం చూసిన ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమంలోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట నడిచింది. మా నీళ్లు మాకు కావాలి అని ఇక్కడి ప్రజలు, రైతులు నినదించారు. తలాపున గోదావరి పారుతున్నా ఆ నీటి హక్కులు మాకు ఎందుకు దక్కవని ఆనాటి సమైక్య పాలకులను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు నిలదీశారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప అన్న రణనినాదంతో తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజానీకం దండులా కదిలారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఉద్యమ రథసారథి కేసీఆరే కావడంతో వరంగల్ జిల్లా సాగునీటి కష్టాలు తీర్చే విధంగా ప్రణాళికలు రచించారు. ఫలితంగా దశాబ్దన్నర పాటు నత్తనడకన సాగిన దేవాదుల పనులను రీడిజైనింగ్ చేసి పరుగులు పెట్టించారు. 365 రోజులు నీరెత్తి పోసుకునే విధంగా ప్రాజెక్టును తీర్చిదిద్దారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నంతకాలం దేవాదుల ద్వారా కరువు పీడిత ప్రాంతంగా ఉన్న జనగామ జిల్లా సస్యశ్యామలంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి మళ్లీ రైతాంగానికి సాగునీటి కోస తప్పడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా సమైక్య రాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతంగా మారింది. కాకతీయుల ఏలికలో గొలుసుకట్టు చెరువుల విధానం ద్వారా ప్రపంచానికి ఇరిగేషన్ రంగంలో ఒక దిక్సూచిగా ఉన్న వరంగల్ ప్రాంతం సమైక్య పాలనలో పూర్తిగా కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎన్నో కుటుంబాలు ఊర్లను విడిచి బతుకుదెరువు కోసం వలసబాట పట్టారు. ఆనాటి టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక్కడి రైతులు, ప్రజలను ఏమార్చే మాటలు చెప్పారు తప్ప సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అందుకే 2001లో మొదలైన దేవాదుల ప్రాజెక్టు పనులు 15 ఏళ్ల పాటు నత్తనడకన కొనసాగాయి. దేవాదుల ప్రాజెక్టు నిర్మాణంలో ఆ ప్రాజెక్టు నిర్మించి ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం కష్టాలు తీర్చే విధంగా సాగునీరు అందించడంలో అటు టీడీపీ, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంకల్పమే ముఖ్యంగా నీళ్ల మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. అలాంటి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అలుపెరగని కృషి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2
సాగునీటికి సంబంధించినటువంటి ప్రధానమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి ఎస్ఆర్ఎస్పి, మరొకటి దేవాదుల. ప్రధానంగా దేవాదుల ద్వారా సాగు అయ్యేటువంటి పంటలకు సంబంధించి దేవాదుల నీరందేటువంటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కరువు పీడిత ప్రాంతాలుగా ఉండేటువంటి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులను పరుగులెత్తించినటువంటి సందర్భంలో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైంది. కేసీఆర్ సంకల్పం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో ఏర్పడిన తర్వాత 2 యాసంగి సీజన్లలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు సాగునీటి విషయంలో ఎదుర్కొన్నారు. ఈ సంవత్సరం కూడా ఆ కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఒక ప్రణాళిక కూడా రూపొందించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా రైతాంగానికి సాగునీటి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. దేవాదుల ప్రాజెక్ట్ ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల పంప్ హౌస్ ఉన్నది. 3 దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు ఉన్నది. మొదటి దశలో 2 మోటార్లు, రెండో దశలో 2 మోటార్లు, మూడో దశలో 6 మోటార్లను ఏర్పాటు చేశారు. 10 మోటార్లతో 5 పైప్ లైన్ల ద్వారా భూపాలపల్లి మండలం గొల్లబుద్దారంలోని భీంగన్పూర్ రిజర్వాయర్లోకి నీరు చేరుతుంది. పంప్ హౌస్ లో 78.40 మీటర్ల నీటి నిల్వ ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 5 పంపులతో భీంగన్పూర్ రిజర్వాయర్ కు నీటి పంపింగ్ జరుగుతున్నది. అక్కడి నుంచి రామప్పకు, రామప్ప నుంచి టన్నెల్ ద్వారా 49.5 కిలోమీటర్లు ప్రయాణించి ఉనికిచెర్ల వరకు నీరు చేరుకుంటాయి. సమీపంలో ఉన్న దేవన్నపేట పంప్ హౌస్ లో 3 మోటార్లు ఉంటాయి. ఆ మోటార్లను ఆన్ చేస్తే నీరు ధర్మసాగర్ రిజర్వాయర్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఆర్ఎస్ ఘన్పూర్, చీటకోడూరు, అసురావుపల్లి, గండి రామారం, బొమ్మకూరు రిజర్వాయర్ల ద్వారా స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, జనగామ, హుస్నాబాద్, సిద్దిపేట, ఆలేరు, వర్ధన్నపేట సహా పలు ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. అంతేకాకుండా వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీస్ కూడా తాగునీరు ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి వస్తాయి. అయితే గోదావరి నీళ్లను ఎత్తిపోసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నేనేమంటున్నానంటే స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అధికారులను పిలిచి కాలువ నిండా నీళ్లు వదిలిపెట్టాలి. మొత్తం రైతులందరికీ, ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా అన్ని కాలువలకు నీళ్లు పోవాలని మా యొక్క చిన్న విన్నపాన్ని విన్నవించుకుంటున్నాము. రైతులందరం బాగా నష్టపోతున్నాం. రైతు ఏడిస్తే దేశానికి ఏడుపు వచ్చినట్టు అవుతుంది. మీ ప్రభుత్వం మొత్తం నాశనం అయిపోయే కాలం వస్తుంది కాబట్టి రైతుని ఏడిపియకుండా మీరు కాలువలకు నీళ్లు బాగా పంపించాలి. ఈనాడు ప్రభుత్వంలో చాలా రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో నీళ్లు యాసింగ్ కానీ వానాకాలం కానీ నీళ్లు ఎప్పుడు అందుబాటులో ఉండేది. ఇప్పుడున్న పరిస్థితులలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. గత ప్రభుత్వంలో అందుబాటులో నీళ్లు ఉండేది, సకాలంలో నీళ్లు అందియాలి ఈ ప్రభుత్వం. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం కష్టాలు తీర్చేందుకు కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో దేవాదుల ప్రాజెక్టు మొదలైంది. అయితే టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ సంకల్పాన్ని గాలికొదిలేస్తే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు ఎండాకాలం కూడా దేవాదుల ద్వారా స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, జనగామ, సిద్దిపేట, హుస్నాబాద్, ఆలేరు, వర్ధన్నపేట సహా పలు ప్రాంతాల్లోని చెరువులను నింపారు. ఉమ్మడి రాష్ట్రంలో జనగామ భయంకరమైన కరువు ప్రాంతం. రాజస్థాన్ కంటే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యేది. ఒకనాడు వలసలతో ఊర్లలో ముసలివాళ్లు తప్ప యువకులు కనిపించే పరిస్థితి ఉండేది కాదు. ముఖ్యంగా ఆనాటి కరువు పీడిత ప్రాంతాలైన స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, జనగామకు నాయకులు రావాలంటే భయపడే పరిస్థితి ఉండేది. అలాంటి ప్రాంతానికి దేవాదుల ద్వారా కేసీఆర్ సాగునీరు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే టీడీపీ హయాంలో ఆర్భాటంగా మొదలుపెట్టినటువంటి పనులు ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రాంతానికి సాగునీరు అందించడంలో ద్రోహం చేసినటువంటి సందర్భమే కనిపించింది. పూర్తి స్థాయిలో ఆ 2 ప్రభుత్వాలు కూడా, టీడీపీ, కాంగ్రెస్ 2 ప్రభుత్వాలు ఉన్నటువంటి 15 ఏళ్ల కాలంలో దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు అందించినటువంటి సాగునీటికి సంబంధించిన ఆయకట్టు 47,000 ఎకరాలుంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో 3,17,000 ఎకరాలకు సంబంధించి ఆయకట్టు
పెంచినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఏ ఉద్దేశంతో అయితే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణం జరిగిందో ఆ ఉద్దేశము రైతాంగానికి సాగునీరు అందించాలన్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో, ఆ సంకల్పం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఫెయిల్యూర్గా మారినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. దేవాదుల ప్రాజెక్టులో భాగమైన వరంగల్ జిల్లా దేవన్నపేట పంప్ హౌజ్లను మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు. దేవన్నపేట పంప్ హౌజ్ లో 3 మోటార్లు పనిచేయటం లేదు. గోదావరిలో కావలసినంత నీళ్ల ప్రవాహం ఉంది. సమ్మక్క సాగర్ దగ్గర 16,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా కిందికి పోతున్నాయి. గత సంవత్సరంలో ఈ పంపులు ఆన్ చేయకపోవడం వల్ల 60,000 ఎకరాల్లో పంట ఎండిపోయింది. ఈ ఏడాది కూడా దేవాదుల ద్వారా నీళ్లిచ్చే విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది. గత 10 రోజుల నుంచి మోటార్లు ఆగి నీటి లిఫ్ట్ ఆగిపోయింది. జనగాం, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్కు నీళ్లు లేవు. నీళ్లు లేక గండిరామారం లిఫ్ట్లు ఆగిపోయాయి. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో దేవాదుల పనులు అరకొరగా సాగితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో 99% జరిగాయి. రామప్ప నుంచి ఉనికిచెర్ల వరకు 49.5 కిలోమీటర్ల టన్నెల్ ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి టన్నెల్ పూర్తి చేశారు. దేవన్నపేట పంప్ హౌస్ ప్రపంచంలోనే లోతైన పంప్ హౌస్ 155 మీటర్ల లోతులో ఉంది. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల దేవాదుల నీళ్లు అందక వరంగల్ జిల్లా రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. దేవాదుల ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో అంగుళం కూడా ముందుకు పోలేదు. కేసీఆర్ దేవాదులను అద్భుతంగా తీర్చిదిద్దారు. కాంగ్రెస్, టీడీపీలు నది మీద బ్యారేజీ లేకుండా నదీ ప్రవాహంలోనే నీళ్లు తీసుకుంటామంటే 100 రోజులు కూడా నీళ్లు అందని పరిస్థితి. కానీ కేసీఆర్ సమ్మక్క బ్యారేజీ కట్టి 365 రోజులు నీళ్లు తీసుకునే విధంగా రూపకల్పన చేశారు. ఆనాడు 25 టీఎంసీలు మాత్రమే దేవాదులకు కేటాయింపులు ఉంటే కేసీఆర్ 60 టీఎంసీలకు పెంచి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా ప్రణాళికలు చేశారు. 99.5% పనులు బీఆర్ఎస్ పార్టీయే పూర్తి చేసింది. కేవలం ఒక 1%, 0.5% పనులే మిగిలి ఉండే. ఆ పైన రూఫ్ ఒకటి, కొద్దిపాటి కనెక్షన్స్ తప్ప 99% బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ పనులన్నీ పూర్తి చేసింది. వరల్డ్స్ లార్జెస్ట్ టనల్ ఇది. సింగిల్ టనల్ ఒకటి ఎక్కడైనా కట్టిందంటే ఇదే టనల్. ఈ టనల్ రామప్ప నుంచి ఉనికిచెర్ల వరకు 49.5 కిలోమీటర్ల టనల్ ఇది. అంటే ఒక సింగిల్ టనల్, ఇరిగేషన్ టనల్ ప్రపంచంలో అతిపెద్ద టనల్ ఏదంటే ఇది 49.5 కిలోమీటర్ల టనల్. ఎన్నో వ్యయ ప్రయాసాలకు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో ఛాలెంజెస్ ను కూడా ఎదుర్కొని ఈ టనల్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. అండ్ ఇక్కడ ఉన్న పంప్ హౌస్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో కాదు ప్రపంచంలోనే లోతైనటువంటి పంప్ హౌస్. 155 మీటర్ల లోతైనటువంటి పంప్ హౌస్, 25 మీటర్స్ డయా షాఫ్ట్ తోని 155 మీటర్ల లోతైన పంప్ హౌస్. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాలో దేవాదుల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఆ రోజు దేవాదులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు పనులు నత్తనడికి నడిచాయి. మళ్లీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలుగా వస్తుంటే దేవాదుల ప్రాజెక్టు పనులు ఎక్కడేసిన గొంగల అక్కడే అన్నట్టు 2.5 సంవత్సరాలుగా అంగుళం కూడా ముందుకు పోవడం లేదు. అసలు దేవాదుల ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. ఆ రోజు గతంలో దేవాదుల ప్రాజెక్టును నాటి తెలుగుదేశం కాంగ్రెస్ పాలనలో అక్కడ నది మీద బ్యారేజ్ లేకుండా నది ప్రవాహంలోనే నీళ్లు తీసుకుంటామంటే 100 రోజులు కూడా నదిలో నీళ్లు అందని పరిస్థితి, 100 రోజులు కూడా దేవాదుల మోటార్లు పనిచేయని పరిస్థితి. కానీ కేసీఆర్ గారు బాగా ఆలోచించి సమ్మక్క బ్యారేజీని కట్టిన తర్వాత సంవత్సరంలో 365 రోజులు దేవాదుల నుంచి నీళ్లు తీసుకునే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఇలా సమ్మక్క బ్యారేజ్ కట్టడం వల్లనే 365 రోజులు దేవాదుల పంపింగ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇలా ఆనాడు 25 టీఎంసీలు మాత్రమే దేవాదులకు నీటి కేటాయింపులుంటే నాటి కేసీఆర్ గారి ప్రభుత్వం దేవాదుల నీటి కేటాయింపులను 60 టీఎంసీలకు పెంచి ఈ జిల్లాలో 6.5 లక్షల ఎకరాలకు దేవాదుల కింద నీళ్లు ఇవ్వడానికి ప్రణాళికలు చేసింది, పనులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి కేవలం 42,000 ఆ ఆయకట్టును 3,17,000 ఎకరాలకు పెంచారు. ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదు. పోయినేడాది భీమ్ గన్పూర్ వద్ద మోటార్లు ఆన్ చేయలేదు.
8 కోట్లు మెయింటెనెన్స్ డబ్బులు కాంట్రాక్టర్లకు ఇవ్వలేదు కనుక మోటార్లు ఆన్ చేయలేదు. ఈ యాసంగి సీజన్లోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి దేవాదుల ప్రాజెక్టు కింద పంటలు సాగు చేసేటువంటి రైతాంగానికి సాగునీరు విషయంలో బాధలు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. దేవాదుల ప్రాజెక్టులో 3వ ఫేజ్లో భాగమైనటువంటి దేవన్నపేట పంప్ హౌస్ దగ్గర మోటార్లు పూర్తిగా ఆగిపోవడంతో రైతులకు కన్నీళ్లు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికైనా దేవన్నపేట పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి 3 మోటార్లను ఆన్ చేయడం, మరోవైపు భీమ్ గణపూర్ దగ్గర ఉన్నటువంటి మోటార్లను ఆన్ చేయడం ద్వారా సాగునీరు అందించాలన్నటువంటి డిమాండ్ అయితే రైతుల పక్షాన వినిపిస్తోంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.